హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ అలాగే వంటికి కూడా ఎంతో చలవ చేసే పెసరపప్పు చారు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అలా పెసరపప్పు చారులో ఒక వడియం పెట్టుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్ లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన పెసరపప్పుని వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి. అలాగే కొంచెం చింతపండు తీసుకొని చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ లోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పుతో పాటు ఒక చిటికెడంత పసుపు, ఒక 2 రెబ్బల కరివేపాకు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, వాటర్, అలాగే ములక్కాయ ముక్కలు వేసుకొని మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లోనే రానివ్వాలి. ఇలా మెత్తగా ఉడికిపోయిన పప్పులో నుంచి ఇప్పుడు మనం ములక్కాయ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. ములక్కాయ ముక్కలన్నీ సపరేట్ చేసి పక్కన పెట్టేసి పప్పుని ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా వెనుక్కోవాలి. ఇప్పుడు ఇలా ఎనిపిన పప్పులోకి మనకు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే కారం వేసుకోండి. ఇప్పుడు సాల్టు, కారం వేసుకొని పప్పుని బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు అలాగే మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి చింతపండు గుజ్జును కూడా వేయండి. చింతపండు గుజ్జుతో పాటు ఒక 2 గ్లాసుల వాటర్, అలాగే ఉప్పు, కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. వేరొక పాన్ పెట్టుకొని పాన్‌లో ఆయిల్ ఏసుకొని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, అలాగే కరివేపాకేసి తాలింపు పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం పసుపు, అలాగే ఆనియన్స్, అలాగే టమోటా వేసుకొని అవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమోటా, ఉల్లిపాయ మెత్తబడ్డాక ఈ తాలింపంతా చారులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆ చారుని బాగా మరగనివ్వాలండి. టేస్ట్ అనేది మనకి చారు ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత వస్తుందండి. చూడండి, ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు చారు రెడీ అయిపోతాయి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి